న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. భారతదేశ తిలాపియా సదస్సుకు హాజరైన దేశ విదేశ సాంకేతిక నిపుణులు. ఏపీలో ఈ జాతి సాగు చేస్తాం. చైర్మన్ లీనా నాయర్. నవ్యాంధ్రప్రదేశ్కు రాజధాని అయిన విజయవాడను పరిశుభ్రంగా తీర్చిదిద్దడంలో ప్రజలు సహకరించాలి. మేయర్ కోనేరు పిలుపు. నగరాభివృద్ధిపై నగరవాసులతో సమీక్ష నిర్వహించిన కమిషనర్ హరికిరణ్. చెత్తపై అవగాహన కల్పించిన వీఎంసీ అధికారులు. సీఐల బదిలీలో ఉత్కంఠ. పోలీస్ పెద్దల మంతనాలు. మంత్రుల చుట్టూ సీఐలు ప్రదక్షిణాలు. తిలాపియా చేపకు అంతర్జాతీయ దేశాలలో మంచి గిరాకీ ఉందని, అమెరికాలో ఈ చేప వినియోగంలో 3వ స్థానంలో ఉందని ఎంపెడా చైర్మన్ ఐఏఎస్ లీనా నాయర్ చెప్పారు. ప్రపంచ దేశాలలో మంచి ఆదరణ పొందుతున్న తిలాపియా చేపల పెంపకాన్ని విజయవాడ చుట్టుప్రక్కల సాగు చేయడం వల్ల ఎంతో లాభం ఉంటుందని ఆయన తెలిపారు. నగరంలోని ఒక హోటల్లో భారతదేశ తిలాపియా శిఖరాగ్ర సమ్మేళనం నిర్వహించారు. దేశంలోనే తొలిసారిగా నిర్వహించిన సదస్సుకు వివిధ దేశాల నుంచి తిలాపియా జాతీయ చేపల పెంపకం, ఉత్పత్తి, ఎగుమతిదారులు, శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. ఈ సదస్సును ఎంపెడా చైర్మన్ ఐఏఎస్ లీనా నాయర్ నేతృత్వంలో జరిగింది. ప్రస్తుతం భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం తిలాపియా జాతి చేపల సాగుకు కొంతవరకు అనుమతి ఇవ్వడంతో చేపల పెంపకం నుంచి సూచనలు, సలహాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా లీనా నాయర్ మాట్లాడుతూ, తిలాపియా చేపల ఉత్పత్తికి దేశంలో మంచి ఆదరణ రావడంతో ఎక్కువగా నీరు ఉన్న ప్రాంతాలలో సాగు చేయాలని తాము నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పారు. విజయవాడ ప్రాంతం చుట్టుపక్కల ఎక్కువగా నీరు ఉండడంతో తిలాపియా జాతి చేపలను పెంచడంలో కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పారు. The extremely keen and enthusiastic Chief Minister we have in the state, I'm sure we will be successful in this project in Andhra Pradesh. MPDA had given a presentation to Honorable CM where Dr. Manmohan Singh ji was also present, and we had given a plan or a set of proposals which we felt we could adopt in the state so that there is a greater contribution of the fisheries sector to the economy of the state. Taking this as the first step, I think tilapia will be one area of operations which we are going to start right away. I've had just very brief discussions with the Principal Secretary, but I must say that the fact that he has issued the GO so quickly, because as was explained by Dr. One subject which needed to be considered in all its aspects before issuing the GO. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత నగర ప్రజలందరిపై ఉందని మేయర్ కోనేరు శ్రీధర్ అన్నారు. పరిశుభ్రతపై ప్రజలలో అవగాహన కల్పించి అధికారులు, నాయకులు డివిజన్ పర్యటనలు చేస్తే పారిశుధ్యాన్ని తగ్గించవచ్చని ఆయన చెప్పారు. మేయర్ కోనేరు శ్రీధర్ నగర పర్యటనలో భాగంగా కృష్ణలంక, సిమెంట్ గోడౌన్ ప్రాంతాల్లోని రోడ్లు, డ్రైనేజీలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి నరేంద్ర మోడీ, చంద్రబాబులు విశేష కృషి చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించి నగరాన్ని సుందరవనంగా తీర్చిదిద్దుతామని ఆయన చెప్పారు. అవసరాలకు మించి నీరు వృధా అవుతుందని, నీటి మీటర్లు పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. నగరాభివృద్ధికి పాటుపడుతున్న అధికారులకి ప్రజలందరూ సహకరించాలని ఆయన చెప్పారు. ఈ డివిజన్లో రోడ్లు, డ్రైన్లు చూడటం జరుగుతుంది, కానీ ప్రజలకు కూడా బాధ్యత ఉండాలి. అంతా అధికారుల మీద, రాజకీయ నాయకుల మీద బురద పోయటం కాకుండా ఏ రోడ్లో తిరుగుతున్నా కానీ పంపులన్నీ వదిలేసి నీళ్ళు అలా పోతానే ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లో మిగిలిన కూరగాయ మొక్కలు కానీ చెత్త కానీ కాలంలో వేయటం వలన నీళ్లు ప్రవహించట్లేదు. అండర్ గ్రౌండ్ ఫెసిలిటీ ఇచ్చినా కానీ అండర్ గ్రౌండ్ ఫెసిలిటీ అందరూ వాడుకోకుండా రోడ్ల మీద బట్టలు తొడటం వలన ఈ నీళ్ళన్నీ కూడా కాలువల్లో ఉండి వీళ్ళు వేసిన చెత్త వలన నీరు ప్రవహించకపోవటం వలన మొత్తం ఎక్కడికక్కడ నిల ఉండిపోతున్నాయి. దీన్ని ప్రజల్లో కూడా ఎడ్యుకేషన్ కావాలి, వాళ్ళు కూడా కార్పొరేషన్ సహకరించాలి. ప్రతి విషయం మీద అధికారుల్ని
కార్పొరేషన్ విమర్శించడం కాకుండా మనం ఏం చేస్తున్నాం అనేది కూడా ఆలోచించుకుని ఇది ఎవరొక్కరో ఇది కాదు, విజయవాడ నగరం అందరిది, మనందరం కలిసి మన విజయవాడని శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత. ఇవాళ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రతి ఒక్కరు కూడా ఆ పార్టీ ఈ పార్టీలకు అందరూ కూడా ఇవాళ స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర అనేది చెప్తున్నారు. కానీ ప్రజల్లో అవేర్నెస్ రావట్లేదు. ఈరోజు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము ట్యాక్స్లు కడుతున్నాం, ఎందుకు చేయరు, లైట్లు ఎందుకు వేయరు, రోడ్డు ఎందుకు వేయరు అన్నీ అడుగుతున్నారు. కానీ వీళ్ళు కట్టే ట్యాక్స్ చెత్త ఓడటానికి చాలట్లా. ఇదన్నీ 1-4 సార్లు మీడియా ద్వారా ప్రజలు అందరికీ చెప్తున్నాం, కానీ ఎక్కడ కూడా వీళ్ళలో మార్పు రావట్లేదు. నగరాభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వామ్యులు అయితేనే త్వరితగతిన అభివృద్ధి సాధించవచ్చని మున్సిపల్ కమిషనర్ హరికిరణ్ అన్నారు. వ్యర్థ పదార్థాలను వేరు చేయకుండా చెత్తను మురుగు కాలువలో వేయడం వలన ప్రజలు అనేక అనారోగ్యాలకు గురవుతున్నారని ఆయన తెలిపారు. నగరంలోని వివిధ కాలనీలకు చెందిన అసోసియేషన్ కమిటీ సభ్యులతో మున్సిపల్ కమిషనర్ హరికిరణ్ పారిశుద్ధ్యం నివారించేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు చెత్తను పడవేసే ముందు తడి పొడి చెత్తను వేరు చేసి డంపింగ్ పిన్లో వేయాలని ఆయన సూచించారు. మిగిలిన అన్నం, కూరలు, తుక్కు, కొబ్బరి బొండాలు వంటివి తడి చెత్తలోని, చెత్త కాగితాలు, ప్లాస్టిక్ సంచులు, గుడ్డ ముక్కలు, చెప్పులు, వైర్లు పొడి చెత్తలోని వేయాలని ఆయన సూచించారు. అపార్ట్మెంట్లో నివసించేవారు ముఖ్యంగా ఈ అంశాన్ని అనుసరించాలని ఆయన కోరారు. నగరాభివృద్ధిలో ప్రజలందరూ పాలు పంచుకోవాలని ఆయన సూచించారు. చెత్తపై అవగాహన కల్పించేందుకు స్వచ్ఛంద సేవా సంస్థల సహకారం కూడా కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఈ తడి చెత్త బిన్ అంతా కూడా మనకి సైంటిఫిక్ డంప్ యార్డ్కి వెళ్తుంది. ఎక్కడైనా వెజిటబుల్ వేస్ట్ ఉంటే ఆల్రెడీ 2 వెర్మీ కంపోస్ట్ ప్లాంట్లు ఉన్నాయి పడమట్లో, ఒకటి 14వ డివిజన్లో, ఒకటి ఎలక్ట్రిసిటీ కాలనీలో ఉన్నాయి. సో ఆ 2 కూడా మళ్ళీ ఆపరేషన్లోకి తెస్తున్నాం. ఇదే కాకుండా ఇంకా 19 వెర్మీ కంపోస్ట్ ప్లాంట్లు ఉన్నాయి. మొత్తం 21 వెర్మీ కంపోస్ట్ ప్లాంట్లు ఉన్నాయి. కొన్ని సంవత్సరాలుగా ఇవన్నీ మూలపడడం జరిగింది. 2 ఇప్పుడు ఫంక్షనింగ్లో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా వెజిటబుల్ వేస్ట్, రైతు బజార్ నుంచి వచ్చేది, మీ ఇళ్ళ నుంచి వచ్చేది, అందరి ఇళ్ళ నుంచి వచ్చేది వెజిటబుల్ వేస్ట్, ఇవన్నీ కూడా కంపోస్ట్ యార్డ్కి తీసుకెళ్ళి ఆ మెన్యూర్ ఏదైతే ఉందో మీ కాలనీలో ఉన్న గార్డెన్కి ఆ మెన్యూర్ వాడటం, మీ కాలనీలో ఉన్న చెట్లు ఇవన్నీ పెంపకానికి ఆ మెన్యూర్ వాడడం జరుగుతుంది. ఇది కాకుండా నగరపాలక సంస్థ పార్కులు ఏవైతే మధ్యలో డివైడర్స్ ఇలాంటివి ఏమైనా కొత్త గ్రీనరీ ఏదైతే ఉందో దానికి వాడడం జరుగుతుంది. ఇంకా చుట్టుపక్కల రైతులకి ఏమైనా కావాలంటే కూడా ఈ మెన్యూర్ ఇస్తున్నాం. ఈ 2 కంపోస్ట్ వెర్మీ కంపోస్ట్ ప్లాంట్లు ఏవైతే పనిచేస్తున్నాయి ఇప్పుడు అక్కడ కూడా 150 కేజీలు ఒక బ్యాగ్ ఉంది. కేజీ సుమారు ఒక 10 రూపాయలు ఉంది. రోజుకి 150 కేజీల వరకు వెళ్తుంది. సో ఆ బ్యాగుల్లో కూడా అక్కడ ఇప్పుడు పంపిణీ కూడా జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు మనం వెజిటబుల్ వేస్ట్ ఏదైతే కొంచెం వాల్యూమ్ పెంచుకోము, వెజిటబుల్ వేస్ట్ ఏదైతే ఉందో ఈ కాయగూరల చెత్త, ఫ్రూట్స్ చెత్త ఏదైతే ఉందో దాని నుంచి చేయకుండా కౌడల్ గోబర్ నుంచి చేస్తున్నాం. ఇప్పుడు మనం ప్యాడ్, ఆవు ప్యాడ్ నుంచి చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా 21 కూడా ఇప్పుడు రానున్న కాలంలో నెక్స్ట్. అనంతరం నగర మేయర్ కోనేరు శ్రీధర్ మాట్లాడుతూ నగరంలో క్లీన్ సిటీగా అవార్డు గెలుచుకున్న నగరపాలక సంస్థకు తిరిగి పునఃవైభవం తేవాల్సిన అవసరం అందరిపైన ఉందని అన్నారు. కార్పొరేషన్ ఆర్థిక లోటులో ఉన్న దానిని అధిగమించేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు. నగరంలో చెత్త సమస్య పరిష్కరించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన సూచించారు. ఈరోజు చెత్త సింగరామలో 90 కోట్లు అవుతుంది. త్వరలో కొండపతి అవతల డంపింగ్ యార్డ్ స్థానాలు చూశారు. వాటిలో ఫైనల్ అయితే అక్కడ పంపాల్సి వస్తుంది. అంటే 5 కిలోమీటర్లు ఇక్కడి నుంచి ఈ చెత్తని పంపడానికి ట్రావెలింగ్ కానీ అని రేపు రాబోయే కాలంలో విజయవాడలో చెత్త తీసి పోయడానికి 130 కోట్లు. రోజుకి 550 టన్నులు మెట్రిక్ టన్నులు మనం చెత్తను ఇవాళ తరలించడం జరుగుతుంది. మేము ఇది కనుక పైన జరిగితే తడి చెత్త, పొడి చెత్త అని జరిగితే కనీసం 200 టన్నులన్నా లేకపోతే 150 టన్నులన్నా ఈ ట్రావెలింగ్ తగ్గుద్ది, ఎరువు తయారవుతుంది, కొంత కార్పొరేషన్కి వెసులుబాటు ఆర్థిక పరిస్థితిగా ఉంటుందనే ఉద్దేశంతో మరి ఇదంతా కూడా మనమే కాదు, మొన్న నేను కమిషనర్ గారు పిలిపిస్తే అక్కడ అనేక దేశాలు వచ్చారు. వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ అయింది ఎప్పుడు కూడా చూపించారు. 20 ఏళ్ళ నాడు ఒక పెద్ద కొండలా మనకి చెత్తది, దాని మీదే తోలి అది పెద్ద మంచి పార్కులాగా చూసుకున్నారు. వాళ్ళు ఎక్కడికక్కడ జర్మనీ వాళ్ళ సహకారం కానీ ఎవరికైనా కానీ మిషనరీ పెట్టి ఈ చెత్తనంతా దాంట్లో చేయటం వలన కొంత కరెంటుకి, కొంత ఎరువులకి తయారు చేయడం జరుగుతుంది.
అట్లాంటి చేయగల 23-24 ఉన్నాయని చెప్తున్నారు. ఏలూరు రేంజ్లో 64 మంది సీఐల బదిలీలు జరిగినా విజయవాడ కమిషనరేట్లో మాత్రం సందిగ్ధం వీడలేదు. ఇక్కడి నుంచి వెళ్లేవారు సరే, వచ్చేవారు ఎవరు అనేది తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. సీఐల బదిలీలు ముగియగానే ఏసీపీల బదిలీలకు రంగం సిద్ధమవుతోంది. రాజధానిలోని స్టేషన్ హౌస్ ఆఫీసర్ల నియామకంపై ఎడతెరగని కసరత్తు జరుగుతుంది. వీరి నియామకం పోలీసు ఉన్నతాధికారులకు కత్తి మీద సాములా మారింది. ముఖ్యమంత్రి సహా ముఖ్యులతో బందోబస్తు, శాంతి భద్రతల పరిరక్షణలో సమర్థత వంటి అంశాలు ఆధారంగా నియామకం కోసం కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. రానున్న రోజుల్లో పోలీసులు ఎదుర్కొంటున్న సవాళ్లను దృష్టిలో ఉంచుకొని సమర్థవంతమైన అధికారులను నియమించాలనే అభిప్రాయం ఉన్నతాధికారుల్లో వ్యక్తమవుతోంది. బెజవాడ నుంచి బదిలీ అయిన సీఏల్లో 3కి కోరుకున్న చోటే లభించింది. మిగతా వారిలో కొందరికి అసంతృప్తి తప్పలేదు. రాజకీయ నాయకులు, పోలీసు పెద్దలను కలిసి కొంతలో కొంత మెరుగైన చోట బదిలీ యత్నం చేస్తున్నారు. సిటీ టాస్క్ ఫోర్స్ సీఐ ఉమామహేశ్వరరావుకు పెనమలూరు బాధ్యతలు అప్పగించడం ఖాయమని పోలీస్ వర్గాలు తెలిపాయి. పోలీస్ బాస్ తన టీంపై కసరత్తు చేయడమే కారణమని తెలిసింది. వెల్కమ్ బ్యాక్. తిలాపియా చేపకు దేశ విదేశాలలో డిమాండ్ ఉందని, ఈ జాతిని ఆంధ్రాలో సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఏపీ మత్స్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ మన్మోహన్ సింగ్ తెలిపారు. తిలాపియా జాతిని రాయలసీమ ప్రాంతంలో కూడా సాగు చేయవచ్చని ఆయన చెప్పారు. నగరంలోని ఒక హోటల్లో నిర్వహిస్తున్న తిలాపియా సమ్మేళనం సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలో సాగు చేస్తున్న చేపల రకంలో మరో 10% తిలాపియా జాతిని సాగు చేస్తే సంవత్సరానికి 12 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అవుతాయని అన్నారు. దేశ విదేశాల్లో దీని విలువ 7,800 కోట్ల రూపాయలు ఉంటుందని ఆయన చెప్పారు. చెరువుల్లో కొన్ని రాయలసీమ ఏరియాలో వాటర్ 3-4 మంత్స్కే ఉంటుంది కరువు ప్రాంతంలో. అక్కడ 3-4 మంత్స్లో ఈ క్రాప్ తీసుకుంటే తిలాపియా డొమెస్టిక్ కన్జంప్షన్స్ కోసం 100 గ్రామ్ 200 గ్రామ్లో కూడా మంచి క్వాలిటీ ఫిష్. బికాజ్ దిస్ ఫిష్ డజంట్ హ్యావ్ బోన్స్ చాలా ఎక్కువ ఉండదు, ఒకటే సింగిల్ బోన్ ఉంటుంది, చాలా టేస్టీ. ఎక్వాటిక్ చికెన్ అన్నారు అని ఇప్పుడు మీరు చూశారు ఇక్కడ. సో దిస్ ఇస్ కాస్ట్ వైజ్ కూడా తక్కువ అవుతుంది, కార్ప్ కంటే కూడా తక్కువ అవుతుంది. కాబట్టి మంచి క్వాలిటీ ప్రోటీన్ డైట్ కెన్ బి గివెన్ టు ద పువర్ పీపుల్. ఇప్పుడు డొమెస్టిక్ మార్కెట్ ఇప్పుడు ప్రజెంట్ డెవలప్ కాలేదు. సో మన స్టేట్ గవర్నమెంట్ తరఫున మనకు చాలా ఎఫర్ట్ చేయాలి. అంటే స్ట్రాంగ్ డొమెస్టిక్ మార్కెట్ ఉన్నప్పుడే మన ఫిష్ ప్రొడ్యూసర్స్, ఫార్మర్స్ విల్ ప్రొడ్యూస్ ఇట్. జస్ట్ బికాజ్ దేర్ ఇస్ ఎ ఫారెన్ మార్కెట్, ఎక్స్పోర్ట్ మార్కెట్ ఉంది కాబట్టి అంత రిస్క్ తీసుకోవడానికి చాలామంది ముందుకు రాకపోవచ్చు. సో వీ హ్యావ్ టు సైమల్టేనియస్లీ డెవలప్ డొమెస్టిక్ మార్కెట్ బై గివింగ్ అవేర్నెస్, పబ్లిసిటీ. చాలామందికి తిలాపియా గురించి తెలియదు, ఇంత మంచి ఫిష్, ఎందుకంటే కొత్తగా మన స్టేట్లో ఇది జరుగుతున్నది. విజయవాడ నగరపాలక సంస్థలోని అన్ని విభాగాలలో ఆడిట్ను 6 నెలల్లో పూర్తి చేయాలని, లేని పక్షంలో ఆ అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రణాళికా సంఘం చైర్మన్ ముప్పా వెంకటేశ్వరరావు చెప్పారు. 2006 సంవత్సరం నుండి ఎంత ఖర్చు అవుతుంది, అదేవిధంగా ఆదాయం ఎలా వస్తుంది అనేది తమకు అర్థం కావడం లేదని అన్నారు. నగరపాలక సంస్థ ఆడిట్ కమిటీ చైర్మన్ ముప్పా వెంకటేశ్వరరావు ఎస్డీవీ న్యూస్తో మాట్లాడుతూ 2006 సంవత్సరం నుండి ఆడిట్ జరగడం లేదని చెప్పారు. గత పాలకుల వైఫల్యం కారణంగానే ఆడిట్ జరగలేదని, స్పెషల్ ఆఫీసర్ పరిపాలనలో 2009-2010 సంవత్సరంకు సంబంధించి ఆడిట్ జరిగిందని అధికారులు చెబుతున్నారు, కానీ ఆ వివరాలు కూడా అధికారులు ఇవ్వడం లేదని చెప్పారు. అధికారులు మాటలతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. 9 ఏళ్ళలో ఆడిట్ని క్లియర్గా కంప్లీట్ చేసి మనకు ఏమేమి రావాలి, ఏమేమి పెండింగ్ ఉన్నాయి అన్నీ కూడా మాకు 6 నెలలలోపు ఆడిట్ చేసేసి మాకు పక్కాగా మా కమిటీకి సమర్పించాల్సిందిగా మేము కమిషనర్ గారికి మా తీర్మానం ద్వారా పంపించాము. బహుశా నేను కూడా 100కి 100% 6 నెలలలోపు మా కార్పొరేషన్ దీన్ని అమలు చేస్తాం. మా ఆడిట్ మొత్తం మాకు వస్తుంది. వచ్చిన తర్వాత దాని మీద మాకు రావాల్సింది ఏంటి, మాకు అలాగే మేము ఎందుకని ఇలా వర్కుల్లో ఏమైనా లొసుగులు ఉన్నాయా, ఇవన్నీ కూడా మాకు ఆడిట్ వారు ద్వారా తెలుస్తుంది. దాన్ని బట్టి మేము కార్పొరేషన్ ఏం చేయాలంటే కొంత తీసుకొని చర్చ చేసుకొని వాటిని మేము మళ్ళీ నెక్స్ట్ అనేది అలా జరగకుండా వాటి మీద ప్రయత్నిస్తామని చెప్పి సందర్భంగా నేను ప్రత్యేక ఆడిట్ కమిటీ చైర్మన్గా తెలియజేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కమిషనర్ గారు 6 నెలల్లో ఇస్తారని ఆశాభావం ఉంది. ఇప్పుడు కూడా ఆడిట్ కమిటీ వచ్చింది, ఇవాళే వచ్చింది. దాన్ని బహుశా 6 నెలల్లో ఇవ్వమని చెప్పి మళ్ళీ కూడా అడుగుతాం. ఓకే, ఎన్ని కోట్ల రూపాయలు బకాయి ఉండిపోతుంది? బకాయిలు అనేది ఇంతవరకు వాళ్ళే చెప్పలేకపోతున్నారు. ఎన్ని ఉంది, ఏముంది బాకీ ఏంటి, అసలు ఎక్కడెక్కడ ఎంతో ఏ సెక్షన్ హెడ్ కూడా ఏ ఒక్క ఫైలు ఇంతవరకు ఇవ్వలేదు.
ఏంటి అంటే అక్కడ ఉంది ఇక్కడ వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు చేశారండి, వీళ్ళు చేశారండి అని చెప్తున్నారు నిన్న. అలా అవన్నీ మాకు వద్దు. అన్ని ప్రతి సెక్షన్ హెడ్లు ఫైల్స్ మొత్తం ఆడిట్కి సబ్మిట్ చేయమని చెప్పి నేను తీర్మానం. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత వృద్ధులు, వికలాంగులు ఎంతో ఆనందంగా ఉన్నారని నగర డిప్యూటీ మేయర్ గోగుల రమణ చెప్పారు. నగరంలో 33,715 మంది పింఛన్దారులకు నెలకు 1,000 రూపాయలు ఇస్తున్నామని ఆయన తెలిపారు. నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ గోగుల రమణారావు మాట్లాడుతూ నగరపాలక సంస్థ కార్యాలయంలోని యూసీడీ విభాగంలో గ్రీవెన్స్ సెల్ను వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసి పింఛన్ల కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. తాము కొత్తగా మరో 3,000 మంది లబ్ధిదారులకు పింఛన్లు అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వాలు పింఛన్దారులకు పింఛన్లు ఇవ్వకుండా అవినీతికి పాల్పడిందని చెప్పారు. తమపై ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. నిజమైన లబ్ధిదారులకు అందకుండా ఈ పెన్షన్ కాజేసినట్లుగా మా సర్వేలో రుజువైంది. ప్రస్తుతం ఎవరైతే లబ్ధిదారులు అర్హత గల వారు ఉన్నారో వారందరికీ కూడా పెన్షన్ ఇస్తాము. అలాగే ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే నిజమైన లబ్ధిదారులు అర్హులైతే వారందరికీ కూడా పెన్షను ఇవ్వమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన ఆదేశాలు మాకు ఇవ్వడం జరిగింది. ఎవరు ఆందోళన పడాల్సిన పని లేదు. నిజమైన అర్హులైన వ్యక్తులకు ఎవరికి కూడా పెన్షన్ రద్దు చేసే సమస్య లేదని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఈ యూసీడీ సెక్షన్లో ఉన్న గ్రీవెన్స్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా ప్రతిపక్షాలు కావాలని పెన్షన్లు ఎత్తేసారు, బడ్జెట్ లేదని టీడీపీ ప్రభుత్వం. ప్రతిపక్షాలు మాట్లాడుతున్న మాటలు వాస్తవం లేదు. 200 రూపాయలు ఇచ్చే పెన్షన్ని 1,000 రూపాయలు చేసామంటే పేదవారిని దృష్టిలో పెట్టుకొని వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 1,000 రూపాయలు పెంచడం జరిగింది. అంతే తప్ప ప్రతిపక్షాలు వాళ్ళు మాట్లాడుతున్న దాంట్లో వాస్తవం లేదు. వారు చేయలేని పని మా తెలుగుదేశం ప్రభుత్వం చేసిందని చెప్పి వాళ్ళు ఈర్ష్యతో, అసూయతో మాట్లాడుతున్నారు తప్ప ఏమాత్రం ఇందులో వాస్తవం లేదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భారతదేశ తిలాపియా సదస్సుకు హాజరైన దేశ విదేశ సాంకేతిక నిపుణులు ఏపీలో ఈ జాతి సాగు చేస్తాం చైర్మన్ లీనా నాయర్. నవ్యాంధ్రప్రదేశ్కు రాజధాని అయిన విజయవాడను పరిశుభ్రంగా తీర్చిదిద్దడంలో ప్రజలు సహకరించాలి మేయర్ కోనేరు పిలుపు. నగరాభివృద్ధిపై నగరవాసులతో సమీక్ష నిర్వహించిన కమిషనర్ హరికిరణ్. చెత్తపై అవగాహన కల్పించిన వీఎంసీ అధికారులు. సీఐల బదిలీలో ఉత్కంఠ, పోలీస్ పెద్దల మంతనాలు, మంత్రుల చుట్టూ సీఐలు ప్రదక్షిణాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.